చూడండి, మెడకి మెడపట్టి వేయడం కోసంగా 2 పీసులు అనేటివి తీసుకొని ఒక పీస్ మీద ఇంకొక పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా ఫస్ట్ స్కేల్తో లైన్ అనేది వేసుకోండి. ఓకేనా? రౌండ్ మెడకి మెడపట్టి వేసేటప్పుడు మనం క్రాస్ పీస్ అనేది వేసుకోవాలండి. ఓకేనా? ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్గా స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత చూడండి, స్కేల్ అంత వెడల్పుతో, ఓకేనా, మనం ఏదైతే లైన్ వేసామో ఆ లైన్కి ఇలా పెట్టేసుకొని స్కేల్ అంత వెడల్పుతో ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోండి. అదేవిధంగా ఇటువైపును కూడా స్కేల్ అంత వెడల్పుతో ఇంకొక లైన్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా మనకి మెడ మొత్తం మీద మనకి ఎన్నైతే పీసులు పడతాయో అన్ని పీసులు ఈ విధంగా మనం క్రాస్గా లైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం క్రాస్ పీసులు అనేటివి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పీసులన్నీ కూడా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ క్రాస్ అనేది ఉందో వేరే పీస్ అనేది పెడతాం కదా, ఆ పీస్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకొని మనం ఒక కాలు చివరితో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అనమాట. ఏదైతే కింద మనం పీస్ పెడతామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పైన మనం పీస్ అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఒక కాలించి ఖర్చుతో మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టేసేసుకోండి. ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి పీసులు అనేటివి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి క్రాస్ అనేది లేదనుకోండి, ఏదైనా పీస్కి కరెక్ట్గా మనం ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ పీస్ని. ఓకేనా? ఇలా కట్ చేసుకొని మళ్ళీ మనం ఇంకొక పీస్ తీసుకొని ఈ విధంగా ఇందాక ఎలా అయితే జాయిన్ చేసుకున్నాం అదే విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి పీసెస్ని ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జాయిన్ చేసిన దగ్గర ఏంటి అంటే అటువైపున ఇటువైపున రెండు వైపులో కూడా కొంచెం హెచ్చు తెగ్గులు అనేటివి ఉంటాయన్నమాట. ఆ హెచ్చు తెగ్గులు అనేటివి మనం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఈ జాయింట్ దగ్గర మాత్రమే ఈ విధంగా ఆ హెచ్చు తెగ్గులు అనేటివి కట్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఈ విధంగా కొంచెం హెచ్చు తెగ్గులు అనేటివి వస్తాయి. ఆ జాయింట్ వరకు మాత్రమే కొంచెం మనం ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ ఇలా కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఈక్వల్గా ఉంటుంది అనమాట జాయింట్స్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలని, ఇలా మనకి క్రాస్గా ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఎండింగ్లో క్లాత్ అనేది మనం ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చివర్లన.
ఇప్పుడు మనం ఎలా కుట్టాలంటే జాకెట్ తీసుకోండి, కాజా పట్టి సైడ్ నుంచి కుట్టాలన్నమాట. ఇప్పుడు ఈ కాజా పట్టి ఏదైతే ఉందో దానికంటే కూడా మనము ఒక హాఫ్ ఇంచు బయటికి ఇలా పెట్టేసి క్లాత్ లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతో మరి చుట్టూతా కూడా కుట్టాల్సి ఉంటుంది. 1/4 ఇంచు ఖర్చుతో మెడ మొత్తం కూడా అంటే మెడ చుట్టూతా కూడా అంటే పట్టి వరకు అంటే కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని పట్టి వరకు కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మనము ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ క్లాత్ ఏదైతే ఉందో అది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫినిషింగ్ కోసంగా. ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూతా కూడా కట్స్ అనేటివి పెట్టుకోండి. మెడ చుట్టూతా కూడా తప్పకుండా కట్స్ అనేటివి అయితే పెట్టుకోండి. మనం ఏదైతే 1/4 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టుంటామో ఆ కుట్టు దాకా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా మనం కట్స్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా ఓపెన్ చేసుకొని చూడండి, ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని మనం లోపలికి ఒక 1/4 ఇంచు మాత్రమే ఇలా వచ్చేలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్లో చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ పట్టీ ఏదైతే ఉందో ఆ పట్టీ అనేది ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఒకటే మార్జిన్ పెట్టాలండి. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా కాకుండా 1/4 ఇంచు మాత్రమే లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ చివర్లన ఏదైతే మెడపట్టి ఉంటుందో ఆ మెడపట్టి చివర్లన ఎడ్జెస్లో కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టేసుకోండి. ఇక్కడ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ లోపలికి 1/4 ఇంచ్ మాత్రమే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళండి.
చూడండి, ఒకసారి కుట్టేసిన తర్వాత ఇంకొకసారి కూడా కుట్టు అనేది వేసుకోండి. ఓకేనా? ఇంకోసారి కూడా ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా మెడపట్టి అనేది జాయిన్ చేయాల్సి ఉంటుందండి. మెడకి, రౌండ్ మెడకి మనం ఖచ్చితంగా కూడా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఓకేనా? స్క్వేర్ మెడకి అయితే మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి. మెడపట్టికి రౌండ్ మెడ కాబట్టి క్రాస్ పీస్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత మనం చూడండి, ఈ యొక్క క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా లోపలికి క్లాత్ అనేది మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఈ పట్టీ కంటే కూడా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చిందనుకోండి, మనకి ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందనుకోండి, ఓకేనా, చూడండి, ఇలా మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. ఎక్కడైతే మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ కంటే కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది అనుకోండి, ఆ క్లాత్ అనేది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి, మెడ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకొని అప్పుడు మనం చూడండి, ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నట్లయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటేనే కట్ చేసుకోండి. ఒకవేళ ఫోల్డింగ్ చేసిన తర్వాత క్లాత్ ఎక్స్ట్రా లేకపోతే మీరేం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా మీరు చెక్ చేసుకొని మరి చుట్టూతో కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఆ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం మెడపట్టి అనేది కుట్టాల్సి ఉంటుంది.